మొటిమలతోటి బాధపడుతున్నారా? వయసు దాటినాక కూడా మొటిమలు వస్తున్నాయి అనంటే ఇలాంటి కారణాలతోటి వస్తున్నాయి. అసలు మొటిమలు ఎప్పుడు తగ్గుతాయి? ఏ విధంగా తగ్గుతాయి? అని ఆలోచిస్తున్నారనంటే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలు, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ అండ్ సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మొటిమలు అనేటివి చాలా ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటుందండి. అసలు మొటిమలు అనేటివి ఎందుకు వస్తాయి? నేను ఎన్ని రకాలైన మందులు వాడుతున్నా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. అసలు లోపల ఉన్న కారణాలు ఏంటి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రెగ్యులర్ గా వచ్చే మొటిమలు వేరు, అలానే కాకుండా ఇతరత్ర ప్రాబ్లమ్స్తో వచ్చే మొటిమలు వేరు. మొటిమలు అనేటివి మనకి ఖచ్చితంగా స్వీట్స్ తింటేనే వస్తుందా, లేకపోతే హార్మోనల్ ప్రాబ్లమ్స్ తోటి వస్తుందా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వీటన్నిటి గురించి అని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. మొటిమలు అనేటివి అసలు ఏ విధంగా అవుతాయి? మనకి చర్మంలో, ముఖం పైన, అలానే ఛాతి పైన, భుజం పైన, వీపు పైన సెబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఈ సెబేషియస్ గ్లాండ్స్ పని ఏంటి అని అంటే సీబమ్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేస్తుంది. సీబమ్ అంటే మనకి చర్మం పైన తేమను తీసుకురావటానికని ఇది బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మన చర్మం ఎప్పుడైనా పొడిబారిపోయినప్పుడు మీకు ఏదైనా మాయిశ్చరైజర్ పెట్టినప్పుడు సాఫ్ట్గా తయారవుతుంది. సో ఆ డ్రై స్కిన్ని ఎప్పుడు కూడా మాయిస్ట్గా, సాఫ్ట్గా ఉంచడానికని సీబమ్ మాత్రమే రెస్పాన్సిబుల్ అనమాట. అయితే ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో వెంట్రుకల పక్క నుంచి ఓపెనింగ్ అవుతాయి అనమాట. మనకి చర్మం అంతా ముఖం పైన ఉన్నదంతా ముఖం మీద జుట్టు ఉంటుందండి, విపరీతమైన వెంట్రుకలు ఉంటాయి, కానీ చిన్నగా అయిపోతాయి. వాటినే వెల్లస్ హెయిర్స్ అంటారు. ఈ వెల్లస్ హెయిర్స్ పక్కనే ఆయిల్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. అయితే జెనెటిక్ టెండెన్సీ తోటి అంటే వంశాపరపరంగా ఎవరికైనా మొటిమలు ఎక్కువగా ఉన్నప్పుడు, అలానే మనకి హార్మోనల్ రీజన్స్ ఉన్నప్పుడు కూడా ఆయిల్ గ్లాండ్స్ అనేటివి పెద్దగా అయిపోతూ ఉంటాయి. దీన్నే సెబేషియస్ హైపర్ప్లేసియా అని అంటారు. ఈ సెబేషియస్ హైపర్ప్లేసియా అయినప్పుడు ఏంటి, ఎక్కువగా ఆయిల్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మీరు గమనిస్తే 12 ఏళ్ల వయసు లోపల ఉన్నప్పుడు ఫేస్ అనేది డ్రై అయినా ఉంటుంది, మాయిస్ట్ అయినా ఉంటుంది, కానీ ఆయిలీగా ఎప్పుడు కాదు. అదే 12 ఏళ్ళు దాటిన తర్వాత హార్మోనల్ ఇంపాక్ట్ అనేది శరీరం పైన పడటం మొదలవుతుంది కాబట్టి అప్పుడు మనకి ఈ విధంగా మార్పులు అనేటివి జరిగిపోతూ ఉంటాయి. అలానే ఆయిలీ స్కిన్గా మారిపోతూ ఉంటుంది. ఈ ఆయిల్ అనేది సెబేషియస్ హైపర్ప్లేసియా లావుగా అయినప్పుడు ఆయిల్ గ్లాండ్స్ నుంచి ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు చర్మంలో ఆయిల్నెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. కానీ అదే దుమ్ము కానీ, డర్ట్ కానీ, డెడ్ స్కిన్ కానీ, అంటే మనకి డెడ్ సెల్స్ ఉంటాయి కదండి, అక్కడ అన్నీ పేరుకుపోయినాయి అనుకోండి పోర్స్ దగ్గర, అక్కడ ఆయిల్ అనేది అక్కడ ఇరుక్కుపోతూ ఉంటుంది. అక్కడ ఆయిల్ ఇరుక్కుపోవడంతో ఏమవుతుంది, కింద సెబేషియస్ గ్లాండ్ అయితే దాని పని అది ఆపదండి. దాని పని ఏంటి, రోజు సెబమ్ ప్రొడక్షన్ చేయటం అనేది చేయాలి. ఈ సీబమ్ ప్రొడక్షన్ అనేది చేస్తున్నప్పుడు అది నెమ్మదిగా బయటికి వస్తూ అక్కడ ఇరుక్కుపోతూ ఉంటుంది. అందుకోసమే అవి చిన్న వాటిని కొమిడోన్స్ అని అంటారనమాట. క్లోజ్డ్ కొమిడోన్స్ ఉంటాయండి, ఓపెన్ కొమిడోన్స్ అంటారు. ఇది టెక్నికల్గా. నార్మల్గా లేమన్గా ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్. వైట్ హెడ్స్ అంటే మనకి గుండ్రంగా వైట్గా కనిపించేది. బ్లాక్ హెడ్స్ అని అంటే అక్కడ చిన్న చిన్నగా చుక్కలుగా, నలుపు చుక్కల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ యాక్నే అండి. సెకండ్ స్టేజ్ ఆఫ్ యాక్నేలో ఏమవుతుందనంటే ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్ళి అక్కడ ఆ సీబమ్ అనేది తినేస్తూ ఉంటుంది. ఆ సీబమ్ని తినేసి అక్కడ కొద్దిగా పస్ అనేది ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది. సీబమ్ అక్కడ మనకి బ్యాక్టీరియా ఎప్పుడైతే అక్కడ వెళ్తుందో అక్కడ కొద్దిగా బాడీ ఇమ్యూనిటీ అనేది కూడా అక్కడికి వచ్చేస్తుంది. దాంతో ఫైట్ చేయటం మొదలు పెడుతుంది. అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడే మనకి పాపులార్ అంటే ఒక బొడుపులాగా స్టార్ట్ అవుతాయి. ఈ పాపులార్ యాక్నే దగ్గర ఏంటంటే మనకి ఇమీడియట్గా మళ్ళీ ఇంకా ఎక్కువ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావటంతో, అలానే మనకి ఇంపార్టెంట్గా ఏంటంటే మనకి ఇంకెక్కువ పస్ రావటంతో, సో ఈ పస్ రావటంతో దీంతో ఏమవుతుందంటే ఇంకెక్కువ మొటిమ అయిపోతూ ఉంటుంది. సో ఈ మొటిమలు అనేటివి పెరగడానికని ఈ విధంగా స్టేజెస్ ఉంటాయి. చీము కట్టేస్తుంటాయి. దీనే పస్చులర్ యాక్నే అంటారు. ఈ పస్చులర్ యాక్నే నుంచి ఇంకా అడ్వాన్స్ స్టెప్కి నాడ్యులోసిస్టిక్ యాక్నే అంటారు. లావుగా గడ్డలు కట్టేస్తూ ఉంటాయి. ఇవి నాడ్యులోసిస్టిక్ యాక్నే అని అంటారు. మరకలు అనేటివి ఎప్పుడు పడిపోతూ ఉంటాయండి మొటిమలతోటి. అంటే ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు పాపులర్ యాక్నే కానీ, అలానే పస్చులర్ యాక్నే కానీ, నాడ్యులర్ యాక్నే కానీ, నాడ్యులోసిస్టిక్ యాక్నే కానీ, ఈ స్టేజెస్లోకి వచ్చేసినప్పుడు మొటిమలు అనేటివి తప్పకుండా మరకలుగా మారిపోతూ ఉంటాయి. ఆ మరకలు వారం రోజులైనా పోవచ్చండి, లేక 15 రోజులైనా పోవచ్చు, లేక 2 నెలలైనా కావచ్చు, 2 సంవత్సరాలైనా కూడా కావచ్చు.
కొంతమందికి ఎక్కువ పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి నలుపు అనేది ఎక్కువ రోజులు చుక్కలుగా మిగిలిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనకి పింపుల్స్ అనేటివి వచ్చేటివి స్టేజెస్ అయినా కానీ కారణాలు అనేకం ఉంటాయి. మొదటి కారణం వచ్చేసి జెనెటిక్ అండి. రెండో కారణం వచ్చేసి హార్మోనల్. మూడో కారణం వచ్చేసి డైట్. నాలుగో కారణం వచ్చేసి బ్యాడ్ లైఫ్ స్టైల్. దీంతోటి పీసీఓఎస్ టెండెన్సీస్ అనేటివి పెరుగుతూ ఉంటాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పెరుగుతాయి. పీసీఓఎస్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దాంతో పాటు పెరుగుతూ ఉంటాయి. సార్ నాకు పీసీఓఎస్ లేదని చాలామంది అమ్మాయిలు నాతోటి వచ్చి చెప్తూ ఉంటారు. మనం గమనించాల్సింది ఏంటంటే పీసీఓఎస్ అని అంటే సైకిల్స్ మాత్రమే అబ్నార్మల్ ఉండాలని ఏం లేదండి. సైకిల్స్ నార్మల్ ఉండి కూడా మనకి విపరీతంగా హార్మోనల్ ఇంపాక్ట్ అనేది రావటం జరగవచ్చు. హార్మోనల్ యాక్నే అంటారు. ఇక్కడ ఈ భాగంలో ఎక్కడైనా వస్తే గనక దీన్ని హార్మోనల్ యాక్నే అంటారు. పొమేడ్ యాక్నే అంటారు. ఇక్కడ నుదుటి పైన భాగంలో పొమేడ్ యాక్నే ఏదన్నా కానీ జుట్టుకు నూనె పెట్టినప్పుడు ఇక్కడ బ్లాక్ అయినప్పుడు వస్తూ ఉంటుంది. డాండ్రఫ్ తోటి యాక్నే రావచ్చా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. డాండ్రఫ్ తోటి కూడా మొటిమలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో డాండ్రఫ్ తోటి మొటిమలు వస్తున్నాయి అని అంటే డాండ్రఫ్ పడి మనకి మొటిమలు రావండి. అక్కడ ఇరిటేషన్ తోటి కానీ సీబమ్ సెక్రీషన్ మన చర్మం పైన ఉన్న సెబేషియస్ గ్లాండ్స్ ఇక్కడ యాక్టివ్ ఉంటే మొటిమలు వస్తాయి, ఇక్కడ యాక్టివ్గా ఉంటే డాండ్రఫ్ వస్తుంది అనమాట. అంతే తేడా. అలానే ట్రంకల్ యాక్నే అని అంటాం. వీపు పైన విపరీతంగా యాక్నే ఉంటాయి అనమాట. అంటే వీపు పైన ఈ భాగంలో వచ్చేసి మొత్తం యాక్నే అనేది ఉంటుంది. అమ్మాయిలకి కొంతమంది నడుము వరకు ఉంటుందండి, కొంతమందికి పూర్తిగా కింద నడుము వరకు భాగం వరకు కూడా ఉంటుంది. ఛాతి పైన కూడా ఉంటుంది మగవాళ్ళకి. అలానే పొట్టపైకి కూడా కొంతమందికి వెళ్ళిపోతూ ఉంటుంది. భుజం పైన చేతి పైన వస్తూ ఉంటుంది. మొటిమలు అనేది కేవలం ఫేస్ పైనే చూస్తూ ఉంటాం కదండి. మేము ఇలా భుజం పైన ఉన్నది, ఛాతి పైన ఉన్నది, వీపు పైన ఉన్నాయి మొటిమలు అని మేము అనుకోలేదని చాలామంది చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొటిమలు అనేటివి ఎదుటి వాళ్ళ ఫేస్ మీద చూసినప్పుడు మనకి కేవలం ఫేసే చూస్తాం, నడుము భుజం అవన్నీ చూడం కదండి. అందుకోసమైనా అవి మనకి తెలియదు అనమాట. ఎప్పుడైనా కానీ లోపల భాగంలో కూడా ఉంటుందన్నమాట. అంటే ఛాతి, వీపు, భుజం, అలానే మన చేతుల పైన కూడా రావచ్చు అనమాట, మెడ పైన కూడా రావచ్చు. ఇవి మొటిమలకి మనకి అనేక రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో మనం టాబ్లెట్స్ తీసుకోవచ్చండి, పీల్స్ తీసుకోవచ్చండి, క్రీమ్స్ వాడుకోవచ్చండి, అలానే లేజర్స్ ఉంటాయి, అలానే అనేక రకమైన ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. మా దగ్గర కొత్తగా పికో లేజర్స్ అనేటివి లాంచ్ అయ్యాయి. ఈ పికో లేజర్స్ టెక్నాలజీస్ తోటి చేస్తున్నప్పుడు మొటిమలు అనేదానికి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. కార్బన్ లేజర్ పీల్స్ అని ఉంటాయండి, అలానే మనకి యాక్నే పీల్స్ అని ఉంటాయి. ఇలాంటి రకాలైన ట్రీట్మెంట్స్ చేయటం తోటి కూడా చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. టాబ్లెట్స్లో కూడా యాంటీబయాటిక్స్ ఉంటాయి, వైటమిన్ ఏ ఐసోమర్స్ ఉంటాయి. వీటితోటి మనకి ట్రీట్మెంట్స్ తీసుకోవటం వల్ల, టాబ్లెట్స్ తీసుకోవటం వల్ల రెస్పాన్సెస్ కూడా బెటర్గా ఉంటాయి. లేజర్స్ పీల్స్ అనేటివి చాలా సేఫ్గా ఉంటాయి, తొందరగా రిజల్ట్ వస్తాయి, బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది, పిగ్మెంటేషన్ని కూడా అడ్రస్ చేస్తుంది. సో ఇదండి విషయం. మొటిమలు రావటానికి అనేక కారణాలు, లోపల చర్మంలో జరుగుతున్న మార్పుల గురించి నేను మీకు చెప్పాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను మీకు మొటిమలకి ఏ విధమైన క్రీమ్స్ పనిచేస్తాయి, ఏ విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవచ్చు, టాబ్లెట్స్ అనేటివి ఏ విధంగా హెల్ప్ అవుతాయి అనే దాని గురించి అని నేను మీకు వివరిస్తాను. మీకు ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే గనక తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నా వీడియోస్ని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ మిత్రులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, చుట్టాలకు కానీ ఎవరికైనా సరే మొటిమలతో బాధపడుతున్నారని అంటే, అసలు మొటిమలకి ట్రీట్మెంట్స్ తీసుకున్నా మళ్ళీ వెనక్కి వస్తుంది అని అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనే దాని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నారంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.